కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. కలెక్టర్కు మర్రిపల్లి వాసుల వినతి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి శివారులోని 750 సర్వే నెంబర్లో ఉన్న మల్లయ్య కుంటను కబ్జా చేసి కొందరు రైస్ మిల్లు నిర్మించారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఈ చెరువు ద్వారా గతంలో నీరు అందేదని, అలాంటి దానిని కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. కుంటలను, చెరువులను కబ్జా చేసిన వారిపై హైదరాబాద్లో హైడ్రా పేరిట తీసుకుంటున్న చర్యలను జిల్లాలో కూడా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేములవాడ రూరల్ మండలమే కాకుండా వేములవాడ మున్సిపల్ పరిధిలోనూ ఇలాంటి అక్రమాలు అనేకం ఉన్నాయని, వీటిపై హైడ్రా తరహాలో కూల్చివేతలు ప్రారంభించాలని ఇప్పటికే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను పలువురు కోరారు. కోర్టును అడ్డుపెట్టుకొని అనేక రోజులుగా ఇలాంటి కబ్జాకోరులు వారి ఆగడాలను సాగిస్తున్నట్లు స్థానికంగా విమర్శలున్నాయి. మానేరువాగు బఫర్ జోన్లో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చాలని, లేని పక్షంలో అధికార పార్టీ తొత్తుగా మారినట్లు అభిప్రాయాలు ఉంటాయని ప్రజలంటున్నారు. గత పాలకుల ఆధీనంలో ఇప్పటికీ మానేరువాగు పక్కన కబ్జాలు ఉన్నాయని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని వేములవాడ పట్టణంలో జోరుగా చర్చ జరుగుతుంది. దీనికంటే ముందు గ్రామీణ ప్రాంతంలోని చెరువులను చెరబట్టిన వారిపై కలెక్టర్కు ఫిర్యాదు అందడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.